మిత్రులారా అందరికీ నమస్తే. సజ్జా సహదేవరావు గారితో ఉన్నాం మనం. సహదేవరావు గారు మీదే సామాజిక వర్గం ఏం కులం వస్తుందండి? వెరుకులండి. వెరుకుల. సార్ చెప్పండి, మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, ఫంక్షన్లు ఎట్లా జరుగుతాయి, పుష్పవతి అయితే ఎట్లా ఫంక్షన్లు జరుగుతాయి, లేకపోతే అశుభ కార్యాలను దినం కానీ లేకపోతే చనిపోయినప్పుడు కానీ దశదిన కర్మలు జరుగుతాయి, అవి వివరించండి. మాది హిందూ ఆచారమేనండి. హిందూ మతం ఫాలోవర్స్ ఎక్కువ. హిందూ ఆచారమే. పూర్వకాలంలో అప్పుడు చదువు లేని మూర్ఖులుగా, చదువు లేదు వాళ్ళకి పెద్దలకి అందరూ కూడా విద్య వీరులైపోయి మరి వెనుకల కులం అప్పుడు పందులు పెంచుకుంటూ వేసవులు అల్లుకుంటూ అంటే బతుకు తెరువు కోసం పందులు కాసుకునేటోళ్ళు, పందుల పెంపకంలో బతుకు తెరువు ఉపాధి మార్గాలు మార్గాలు దొరక్క ఇలాంటి వృత్తులు చేసుకుంటా బ్రతికాం. అప్పుడు ఇంకా కట్నాలు ఉన్నాయా మీ ఇళ్లలో? మా ఇళ్ళలో కట్నాలు ఎట్లుంటాయి? పెళ్లి కొడుకు చదువు కట్నాలు లేవండి. అసలు లేవా? అసలు ఇప్పుడు ఇస్తున్నారు కట్నాలు. అప్పుడు కన్యాశుల్కం అని ఆడపిల్లకే ఇచ్చారు. ఆడపిల్లకే కన్యాశుల్కం. ఎన్ని సంవత్సరాల క్రితం మాట ఇది కన్యాశుల్కం? కన్యాశుల్కం అంటే పూర్వకాలం చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి మరి కొత్త లేటెస్ట్ ట్రెండ్? సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కట్నాలు ఇస్తున్నారు. ఉన్నవాళ్ళు కట్నాలు ఇస్తున్నారు, లేని వారు కట్నం లేకుండా కూడా పిల్లలు ఇస్తున్నారు. ఇష్టపడితే లేదు మేము కూడా కన్యాశుల్కం తీసుకుంటాం. ఆ కడుపులోని ఆడపిల్లలు చంపే కల్చర్ మీ కులంలో ఉందా? కొన్ని కులాల్లో ఉంది భారతీయ సమాజంలో. ఆడపిల్లని తెలంగాణ కడుపులోని స్కానింగ్ చేసి చంపేస్తున్నారు. మీ కులంలో? మా కులంలో లేదండి. అట్లా లేదు. మా కులంలో ఆడపిల్లలు చంపే కట్నాలు లేవు. పెళ్లిళ్ళు ఎట్లా? హిందూ ఆచార ప్రకారం? హిందూ ఆచారమే. హిందూ ఆచారం. హిందూ ఆచారమే. చదింపులు అవి ఉంటాయా? చదింపులు కూడా ఎవరి శాతనే అంటారు. చదింపులు కూడా ఉంటాయి. హిందూ ఆచారమే. హిందూ దేవతలే కొలుస్తాం మేము కూడా. ఇది చావులు కర్మలు దశదిన కర్మలు జరుగుతుంటాయి కదా, అవి కూడా హిందూ ఆచారం ప్రకారమా? ఇంకా హిందూ ఆచారం ప్రకారం అండి. అవి కూడా హిందూ ఆచారం ప్రకారం. నేను కొంచెం కలిగిన వాళ్ళు అయ్యగారిని పిలిపించుకొని అక్కడ మన సాంప్రదాయ ప్రకారంగా అక్కడ పూజించి ఏది పితృదేవతలని చేపించుకుంటారు. అక్కడ లేదు ఏమి లేని వాళ్ళేమో అట్లే కింద ప్రధానాలు చేసి అట్లే. మరి మీకు బ్రాహ్మణ అయ్యగారులు వస్తారా? మీలో అయ్యగారులు ఉంటారా? బ్రాహ్మణ అయ్యగారు తెచ్చుకుంటారండి. ఇప్పుడు తెచ్చుకుంటున్నారా? గతంలో మరి పెళ్లిళ్ళు అని ఎట్లా చేసేవాళ్ళు? గతంలో ఎవరు చేసేవాళ్ళు పెళ్లిళ్ళు? అప్పుడులోనే మేమే పెద్దలు ఏం చేశారంటే పెద్దలు ఏం చేసేవాళ్ళు? కూర్చోబెట్టి మంగళసూత్రం పెద్దలు కూర్చోబెట్టుకొని పెళ్లి కూతురు కొడుకుని కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళే వాళ్ళు తోసిన మంత్రాలతో చదివి తాలిబొట్టు కట్టించి చిలకడ బెల్ల పెట్టించి. ఒకరోజు పెళ్ళినా 2-3 రోజులు ఉండే? ఒకరోజు పెళ్ళి. కులానికి బంది పెట్టి కులానికి కూడా సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి చికెన్ మటన్ బిర్యానీ వాళ్ళ స్థాయిని బట్టి పెట్టారా? అట్లా. అప్పుడు బిర్యానీ ఎక్కడప్పుడు ఓన్లీ వైట్ రైస్ పప్పు సాంబారు ఏమైనా చికెన్ మటన్ ఉంటే కరిగిన వాళ్ళు కరిగినట్టుగా అట్లా. దశదిన కర్మలు హిందూ ఆచారం ప్రకారం జరుగుతుంది. అన్ని హిందూ ఆచారం ప్రకారం. చనిపోయినా ఇవన్నీ కూడా అంతేనండి. ఓకే. మీరు వెరుకల సమాజ వర్గం అంటే ఎస్టీ కిందకి వస్తారు. చదువుకుంటున్నారా పిల్లలు? మీ పిల్లలు గతంలో చదువు లేదు అసలు? గతంలో చదువులు లేవు. గతంలో చదువులు లేక విద్య విహీనులైపోయి ఉద్యోగాలు లేక ఉపాధి కోసం అనేది చేతి వృత్తులు చేసుకోవటం. చేతి వృత్తులు అంటే ఏం చేసేవాళ్ళు? చేతి వృత్తులు అంటే మిషన్ కొట్టడం ఉండేదా? సోలు అడుకోవటం. మరి ఆడపిల్లల సోది ఏది సోది కదా, సోది మాదే. సోది చెప్తామమ్మా. సోది గద్ది వెనుకలా గద్ది చెప్పుకోవటం. ఇంకా కొంతమంది అనేది వృత్తులు మార్చుకొని బుర్రకథ, హరికథలు, బుర్రకథలు చెప్పుకోవటం. ఏం చెప్పేది? హిందూ కథలేనా? రామాయణం, రామాయణ భారతం, కాంచిమయ్యలు, నవల్స్ ఇలాంటి కథలు చెప్తారు. అంటే అట్లా కొద్దిగా చేస్తే గ్రామస్తులు అతలాయం తీసుకొని లేకపోతే పోషకులు చేస్తే అట్లా ఉపాధి గడిచేది. అట్లా బతికేవాడు. ఆ విధానంగా జీవించారు మా గతంలో. ఇప్పుడు చదువు ఇప్పుడు ఏమైనా చదువుకుంటున్నారా పిల్లలు? ఇప్పుడు రాను అనేది కొంచెం జనరల్. ఒక టీచర్ కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ ఉన్నారా మీ కులంలో ఇప్పుడు ఎవరన్నా? కొంతమంది చాలా మంది ఉన్నారండి. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. తెలంగాణలో లేరు. కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ లేరు. టీచర్లు అన్న ఉన్నారా? టీచర్లు కూడా లేరండి. టీచర్లు కూడా లేరు. ఇంకా కానిస్టేబుల్
కానిస్టేబుల్ కూడా అసలు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు ఎవరన్నా? ఆ, ప్రభుత్వ ఉద్యోగ జ్యేష్ఠులు ఉన్నారా మీ కులంలో? ప్రభుత్వ ఉద్యోగస్తులు మీకు తెలిసినంతవరకు ఎక్కడ లేరు. మన ఆంధ్రాలో ఒక వార్డు నెంబర్ అన్నాయాడా ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో? ఎక్కడండి? తెలంగాణలో ఒక వార్డు నెంబరు, సర్పంచ్, ఎంపీడీసీ ఎవరు ఉన్నాయారా? ఒక్కళ్ళైనా? అప్పుడు తెలంగాణ కాకముందు నేను పెనుగొండ కాపురం అక్కడ వార్డు నెంబర్ అయ్యాను. ఓకే, కానీ ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరా లేరండి. మీ కులంలో? లేరు. ఒక వార్డు నెంబర్ కూడా కాలే, ఒక సర్పంచ్ కూడా లేరు. లేరు, లేరు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా. ఓకే, ఒక వార్డు నెంబర్ కూడా అది పరిస్థితి, లేరు. స్వతంత్ర భారతదేశం పరిస్థితి. పరిస్థితులు ఉన్నాం. అదొకటి. ఈ కమౌట్ డివిజన్లో మేము మా క్యాస్ట్ వైద్యం ఎట్లుంటది? వైద్యం అంటే ఇంగ్లీష్ డాక్టర్ వెళ్తారా? మీకు ఆకు వైద్యం, పసర వైద్యం, నాటు వైద్యాలా? నాటు వైద్యాలు వచ్చిన నాటు వైద్యాలు చేసుకుంటారు. ఇంకా ఏమైనా కొంచెం సీరియస్గా అయితేనేమో ఇంగ్లీష్ మందుల దగ్గరికి, ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గర ఇంగ్లీష్ పోతారు. మందులు, డాక్టర్లు హాస్పిటల్కి వెళ్తారు. ఎంత ఏమంటారు, జనరల్గా కొన్ని కులాల్లో తాగి తాగి ఎర్లీగా చచ్చిపోతున్నారు. మీ కులాల్లో ఆ లైఫ్ స్పాన్ ఎంత ఉన్నది? కొన్ని కులాల్లో 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతుకుతూ ఉన్నారు. మీ కులానికి సంబంధించి ఆయుష్మంతులు మొత్తం 50, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతున్నారా? మంచిగా ఆరోగ్య పౌష్టికారం తక్కువ ఉంటుంది. ఇంతవరకు బతికారండి. అప్పట్లో బ్రతికారు. ఇప్పుడు ఇక ఎవరున్నారు? ఇప్పుడు ఇక నా కారు ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? నా కారు అనేది సుమారు 68. అంటే 70, 80 అంటే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నట్టు లెక్క. ఆయుష్ లైఫ్ స్పాన్ మీలాగా జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు ఆహార నియమాలు అనేది చాలా జాగ్రత్తగా పాటిస్తారు. 50 ఏళ్ళు దాటిందంటేనే వాళ్ళు ఆహార నియమాలు ఉంటే 50 ఏళ్ళు దాడతారు, లేకపోతే కష్టంగా ఉంది. ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా తిని తాగి ఇట్లా చేస్తే మా కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్రాగుడు వల్ల చాలా చిన్న వయసులోనే సరిపోతున్నారు. ఆ సమస్య ఉన్నది, అన్ని కులాలు సమస్య ఉన్నది. తాగి తాగి కనీసం కుర్రోళ్ళు తాగి ఇదవుతున్నారు కదా, మీ కులం యూత్కి ఏమైనా సందేశం చెప్పదలుచుకున్నారా మీరు? అదేనండి, చెప్పదలుచుకున్నానండి. ఏంటో చెప్పండి. అయితే ఇట్లా లేత ప్రాయంలోనే తాగటం, లేత ప్రాయంలో తాగి ఈ అనారోగ్యానికి గురవ్వటం, చక్కని ఆడపిల్లలు, వయసు ఆడపిల్లలకి దూరం అవ్వటం, చచ్చిపోవటం, భర్తలు చనిపోవటం, మరి భార్య పిల్లలు రోడ్డు పడేయటం, ఆగిపోవటం, ఇట్లా కనీసం చూస్తూ ఉన్నామని కూడా చనిపోతూ చూస్తున్నా కూడా ఇంకా ఈ మాంతలే కుర్రోళ్ళు, వెనక మంది కుర్రోళ్ళు మాంతలేదు. అదే పావులో పోతున్నారు. సాగు కూడా సిద్ధపడుతున్నారు, కానీ తాగుడు మళ్ళా పోతున్నారు. ఎడిక్ట్ అయ్యారు. ఆల్కహాల్ ఎడిక్షన్ సెంటర్స్ పెట్టాలి, ముందు మానిపించి సెంటర్లు పెట్టాలి దేశవ్యాప్తంగా. హిందువుల పండుగలే చేస్తారా? ఇంకా మీకు ఏమైనా సపరేట్ పండుగలు? లేదండి, సపరేట్ పండుగలు. ఏకలవ్యుడు మీ వాడేనా? ఏకలవ్య మావాడే కదా. చేస్తారా దానికి సంబంధించి ఆయన ఏమన్నా? ఏకలవ్య అంటే అక్కడెక్కడ ఏకలవ్య విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు మా ఎన్నికల సంఘంలో చేస్తారు. ఇక్కడ విగ్రహం పెట్టలేదుగా మేము, అందుకొరకు అనేది చేయడానికి కొంచెం వెనకాడుతున్నాం. మాకు ఏకలవ్య విగ్రహం లేదు ఇక్కడ. పెట్టే ఆలోచన ఉందా? పెడదాం అనుకుంటున్నాం. 30,000 నుంచి 50,000 అయితే విగ్రహం పెట్టుకుంటే. అదేనండి, ఏమైనా ఉంటే నేను మీకు అట్లా సపోర్ట్ చేయగలను. నేను వాళ్ళతో మాట్లాడి తక్కువ హాఫ్ విగ్రహం, ఫుల్ విగ్రహం మీరు మాట్లాడుకోండి. మీ కులంలో ఫుల్ విగ్రహం చేస్తే నేను మాట్లాడి పెడతాను మీకు. 10,000, 20,000 తగ్గించి. ఓకే అంటే వాళ్ళు డిజిటల్ దాంట్లో చూపిస్తారు. సాదేవ్ గారు, మీరు చాలా పండితులు ఇది చేసే విధంగా ఉంటారు. కళా సంస్థకి సంబంధించి మీకు వచ్చిన మన ప్రేక్షకులకి ప్రదర్శన చేయండి మన ఛానల్. అయ్యా, నేను అంత పండితుడు కాదు. ఏదో మా నాన్నగారు చెప్పినటువంటి ఆ విద్య నాకు నేర్పించాడు మా నాన్నగారు. ఈ సంస్కృతంలోనైనా చదువుకునే భాష స్పష్టత వస్తుంది, నలుగురిలో కొంచెం గౌరవం ఉంటాను. చెప్పండి, అదే చెప్పండి. నాన్నగారు చెప్పి నీతి శాస్త్రాలు కానీ, శ్లోకాల పుస్తకాలు కానీ, ఈ భారత రామాయణ పుస్తకాలు కానీ అవన్నీ కొనుక్కొచ్చి మా నాన్నగారు నాకు ఇచ్చేవాడు చిన్నప్పటి గారించి. నేను అది సాధన చేసి ఏదో నాకు వచ్చిన విద్యని చదువుకున్నాను. అంత పండితుడు కాదు, మామూలుగా ఏదో. మీకు వచ్చిన కళని తెలియజేయండి. రైట్, శ్లోకాలు చెప్పంటారా?
శత నిష్కోదనజ్జ శత గ్రామీణ భూపతి శతహస్వం చిత్రహే రాజ శత శ్లోకైస్తు పండిత. దీనికి తాత్పర్యం చెప్పాలండి. శత అంటే సంస్కృతంలో 100. శత అంటే 100 అంటారు, 100 అంటారు. శత నిష్కోదనజ్జ అంటే శత నిష్క అంటే 100 వరహాలు కలిగినటువంటి వాడు ఒక ధనికుడు అనిపించుకున్నాను అప్పట్లో. శత గ్రామీణ భూపతి 100 గ్రామాలు 100 గ్రామాలు కలిగినటువంటి వాడు ఒక భూపతి అనిపించుకున్నాను. శతహస్వం చిత్రహే రాజా 100 గుర్రాలు కలిగినటువంటి వాడు ఒక చిత్రహే రాజు అనిపించుకున్నాను. శత శ్లోకస్తు పండిత 100 శ్లోకాలు నేర్చి రచించి భావటీక తాత్పర్యం చెప్పినటువంటి వాడు ఒక పండితుడు అనిపించుకున్నాడు. ఇది సంస్కృతంలో శ్లోకం. ఇది రైట్. సర్వస్య గాత్రస్య శరం ప్రధానం సర్వే నిధియం నయనం ప్రధానం సారం రసానం లవణం ప్రధానం భవేన దేన యదుకం ప్రధానం అన్నాడు. దీనికి తాత్పర్యం చెప్తానేనండి. చెప్పండి. అయితే సర్వస్య గాత్రస్య శరం ప్రధానం అంటే మన దేహమంతరికి మన శిరస్సు ప్రధానము. ఇంద్రియముల కన్నిటికి కన్నులు ప్రధానము. రసముల కన్నిటికి లవణం ప్రధానం. లవణం అంటే ఉప్పు ప్రధానము. నదుల కన్నిటికి ఎదుకం ప్రధానం అన్నాడు. వాగులు కాలువలు, గోదావరి, కృష్ణా నదులు ఇలాంటి పెద్ద పెద్ద జీవనదులు కూడా ఎదుకం అంటే నీరు అని చెప్పారు ఆ మహానుభావులు. సంప్రకారం రచించారు. చెప్పండి ఇంకో శ్లోకం. వివాదచేలం చైమర్ధచోరేణం పరహానుకూలం పర్యాసభాసేనం ఆగ్రాసీని మన్యగృహ ప్రవేశనం త్వజంతు భార్య దశపుత్ర మాతరం. అంటే దీనికి మళ్ళీ తెలుగులో తాత్పర్యం చెప్తాను నేను. వివాదచేలం అనగా అప్పుడు భర్తతో పాట్లాడే భార్య. చైమర్ధచోరేణం అంటే ఇంట్లో సొమ్మును భార్యాభర్తలు మంచిగా ఉండగా ఇంట్లో సొమ్ము వాళ్ళే కదా, ఆ సొమ్ముని ఇంట్లో సొమ్ముని దొంగిలించి ఇటు పుట్టింటోళ్ళకి ఏమని పరపురుషులకి ఏమని ఇంత ఇచ్చే భార్య. పొరిగలకెళ్ళి పరిహాసంగా మాట్లాడే భార్య, పరపురుషులతో పరిహాసంగా మాట్లాడే భార్య. ఇలాంటి గొడవలు భర్త కంటే ముందుగా భుజించే భార్య. భర్త ఆకలి తెలియకుండా భర్త కంటే ముందుగా భుజించే భార్య. ఇలాంటి గుణములు కలిగిన భార్యని దశపుత్ర మాత్రం అన్నాడు. దశ అంటే 10 మంది బిడ్డలు తల్లిని చదివి విడిచిపెట్టేమన్నాడు. అలాంటి అది ఆనాడు పెద్దలు మహానుభావులు కవులు శ్లోకం ఇది. రైట్. కార్యేసు దాసి కరణేసు మంత్రి రూపేశ లక్ష్మి భోజేసు మాత సైనేతు రంభ సత్కర్మ కులధర్మయుక్త ప్రతిని. తెలుగు మీనింగ్ చెప్పండి. అప్పుడు తిరిగి తాత్పర్యం చెప్తున్నా. కార్యేసు అంటే ఆనాడు రాజుల కాలంలో కార్యాలోచనతో ఒక దాసి వలె ప్రవర్తించాలి. అది భర్తకి భార్య. కార్యేసు దాసి కరణేసు మంత్రి అంటే రాజు కింద మంత్రి అనేది రాజు చెప్పిన మాట మంత్రి అనేది ఎట్లా పాటిస్తున్నాడు అట్లా భార్య మంత్రి వలె ప్రవర్తించాలి. ఎవరికి? టీ తాగి రాపన్నాను భర్తకి. టీ తాగి రావచ్చు కదా. చెప్పండి. అయితే కార్యేసు దాసి అనగా ఓకే, అయిపోయింది. కార్యేసు దాసి చెప్పారు. నెక్స్ట్ కరణేశు మంత్రి అంటే రాజు కింద మంత్రి అనేది ఎట్లా ప్రవర్తిస్తున్నాడు మాట తప్పకుండా. రాజుగారు మాట తప్పకుండా మంత్రి ఎట్లా వింటున్నాడు, భార్య కూడా అట్నే భర్త మాట విని ఎట్లా ప్రవర్తించాలి. కరణేశు మంత్రి. రూపేశ లక్ష్మి అనగా ఎల్లప్పుడూ భార్య అనేది రూపములు ఒక లక్ష్మి వల్లే ఇంట్లో ప్రవర్తించాలి. భోజేసు మాత అనగా భోజనం పెట్టేటప్పుడు ఒక తల్లి వలె ప్రవర్తించాలి. సైనేతు రంభ అంటే అప్పుడు మనం అనేది శాస్పాని మీదకి వెళ్ళినప్పుడు ఒక రంభ వలె ప్రవర్తించాలి.
ఇలాంటి గుణములు కలిగిన భార్య ఒక మహాప్రతివతో సమానం అన్నాడు. ఉత్తమ ఇల్లాలు అన్నాడు. పుస్తకం వనితావితం పరాస్తగతం గత పునరాయిత జీర్ణం భ్రష్టాశ కాండాశనుడు. అంటే పుస్తకం అనేది ఒకరి చేతికి వెళ్ళినప్పుడు జీర్ణమై వస్తుంది. వనిత ఇల్లు దాటి ఇతర స్థానాలకు వెళ్తే భ్రష్టాలే వస్తుంది. ఒక్క మాట సరే అనిపించుకొని వస్తుంది. అట్లనే ధనం అనేది చేతికి వెళ్ళినప్పుడు మనకి చిల్లరగా వస్తుంది. ఇది దీని భావం. వేకోగుని పుత్తునిర్గుని నచితీనిక వేకచంద్ర ప్రకాశన నక్షత్రం యొక్క ప్రయోజనం ఉన్నది. దీనికి తెలుగులో నేను తాత్పర్యం చెప్తున్నా. వేకోగుని అనగా వేకుజామున ఉదయించే సూర్యుడు పుత్తునిర్గుని నక్షత్రానికి వేకచంద్ర ప్రకాశన అంటే ఆ నైట్ ఉదయించే మన చంద్రుడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నా సూర్యచంద్రులు అంత కాంతి అనేది ఇది రాదు. అందుకొరకు కుమారులు 100 మంది కుమారులు ఉన్న ప్రయోజనం ఏమి? సూర్యచంద్రుడు లాంటి కుమారులు ఒక్కరున్నా ఇతరున్నా చాలు అని దీని భావం. అనబ్జాస్య విషం శాస్త్రమజన్న భోజన విషం దరిద్రశ గోష్ఠి వృధాస్య తరుణి విషం అన్నాడు. దీనికి తాత్పర్యం చెప్తాడు. అనబ్జాస్య విషం అనగా అన్నం అనేది ఎక్కువగా తిన్నప్పుడు ఒక విషంలాగా ఉంటుంది. అనబ్జాస్య విషం అంటే శాస్త్రమజన్న భోజన విషయం. శాస్త్రం అంటే హరికథ కానీ భురగథ కానీ రామాన్యం కానీ మరి భారతం కానీ స్టార్టింగ్లోంచి అనంతరం వరకు పూర్తిగా ఇంటే ఒక చక్కని భావాలు అర్థాలు అవుతాయి. సగం విని సగం వినకుండా ఉంటే అది ఒక విషయంలాగా వ్యర్థమైపోతుంది. అట్లా నడుచుకొని ఉండాలి భావంతో. శ్రీకృష్ణ పాదము జాజన్న పార వార లిహార గంభీర మత్స్య దేశాది సూర్యులైన పరమట దేశస్థులకు నిత్యం 10,000 కర్రలు. ఇక్కడంతా క్షేమము. మా క్షేమము తెలియవచ్చుటకు మీ ధాన్యము పంపగలరు. ఆ ధాన్యం ఎటువంటి అనగా కొండ కుమారుని ముఖ్యవేరు బియ్యము, సారంగధర బియ్యము, నీలవర్గలు, విచారపు కాయలు, త్రేవర పెండము, దది వరసగుంజలు, భాండవచత శేఖము, వైరి అన్నభార్య పేరట పాలదులు, మెడనరములు విరిచిన వారిని, నడిమికి నరికిన వారిని, కాష్టములు కాల్చిన వారిని పంపుతు దినమని పుత్రుని వ్యవహారము. మహాతగులోతము చచ్చిన వారి కడుపులో పోసి గట్టిగా బిగదీసి పంపవలను. ఈ శుభలేఖ తెచ్చిన రజకులకు ఒక్క బిత్తరు మొత్తైదునిచ్చి పంపవలను. ఇంకోటి రైట్ చెప్పండి. శృతిలేని పాటయు నీళ్ళలేని కొలమును, చంద్రులేని రాత్రియు, పంటలేని చేలును, ధర్మము తెలియని ధనీకులను, విద్యలేని రూపును, పెద్దలేని ఊరును, అర్థములేని చదువును, వాసన లేని పువ్వును, అంతులేని స్త్రీయను, మర్యాద లేని భార్యను, ఇవి ఎన్ని నిస్సప్రయోజనం అన్నాడు.